కామారెడ్డి జిల్లాలో ఇటీవలి కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యమైన సంఘటనలు, రాజకీయ అంశాలు, నాయకుల పర్యటనలు తదితర విషయాలపై ఆకాశవాణి ప్రతినిధి రాజ్కుమార్ దేశ్ముఖ్ అందిస్తున్న జిల్లా నివేదిక. కామారెడ్డి జిల్లాలో మొత్తంగా 56,189 ఎకరాల్లో కంది పంట సాగు చేసినట్టు తెలంగాణ మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ మహేష్ కుమార్ తెలిపారు. వీటి కొనుగోలు కోసం జిల్లా పరిధిలోని 8 కొనుగోలు కేంద్రాలను అందుబాటులో ఉంచామని వివరించారు. విద్యార్థి దశ నుంచే ట్రాఫిక్ రూల్స్, రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కామారెడ్డి అదనపు పోలీస్ సూపరింటెండెంట్ చైతన్యరెడ్డి అన్నారు. ఈ మేరకు రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్కే డిగ్రీ కళాశాల విద్యార్థులకు రోడ్ సేఫ్టీ అండ్ ట్రాఫిక్ రూల్స్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రానున్న వేసవి కాలంలో తాగునీటి ఎద్దడి రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ మేరకు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నేర నియంత్రణ, సొసైటీ ఫర్ పబ్లిక్ సేఫ్టీలో భాగంగా ప్రతి పట్టణంలోని కాలనీలు, గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా ప్రజలు, వ్యాపారులకు అవగాహన కల్పించాలని జిల్లా ఎస్పీ సింధు శర్మ అన్నారు. ప్రమాదాల నివారణ కోసం రోడ్డు భద్రతపై అవగాహన సమావేశాలు నిర్వహించాలని, దొంగతనాలు జరగకుండా రాత్రిపూట గస్తీ బీట్లు, పెట్రోలింగ్ నిర్వహించాలని సూచించారు. జిల్లాకు చెందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఆర్ఆర్బీ, ఎస్ఎస్సీ బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ ఫౌండేషన్ కోర్సుకు 100 రోజుల పాటు ఉచిత శిక్షణ అందించనున్నట్టు కామారెడ్డి వెనుకబడిన తరగతుల అభివృద్ధ్యధికారి బి స్రవంతి తెలిపారు. పట్టణవాసులకు 2 లక్షలు, గ్రామీణ అభ్యర్థులకు 1.5 లక్షల వార్షిక ఆదాయం మించరాదని, ఇంటర్, డిగ్రీలో వచ్చిన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుందని తెలిపారు. అయితే స్టడీ సర్కిల్ ద్వారా ఇంతకు ముందు కోచింగ్ తీసుకున్న వారు అనర్హులని వివరించారు. దివ్యాంగుల ఆర్థిక పునరావాసం కోసం ఉద్దేశించిన ఎకనామికల్ రీహాబిలిటేషన్ పథకాన్ని అర్హులైన వికలాంగులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారి ప్రమీల తెలిపారు. దివ్యాంగులకు జీవనోపాధి కల్పించడానికి బ్యాంకు లింకేజ్ అవసరం లేకుండా 100% రాయితీతో 50,000 రూపాయల చొప్పున మొత్తం 28 యూనిట్లు కామారెడ్డి జిల్లాకు మంజూరయ్యాయని చెప్పారు. అర్హులైన దివ్యాంగులు tgo.bmms.cgg.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 18 ఏళ్లలోపు బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, చిన్నపిల్లలను ఎవరైనా పనిలో పెట్టుకున్నారని తెలిస్తే 100కు ఫోన్ చేసి సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ సింధు శర్మ సూచించారు. ఆపరేషన్ స్మైల్ 11వ విడతలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 45 మంది బాలురు, 9 మంది బాలికలు ఉన్నారని, వీరిని తల్లిదండ్రుల దగ్గరికి చేర్చామని జిల్లా ఎస్పీ చెప్పారు. జిల్లా వ్యాప్తంగా చిన్నపిల్లలతో వెట్టిచాకిరీ చేస్తున్న 6గురిపై కేసులు నమోదు చేయగా మరో 18 మందికి జరిమానా విధించామని పేర్కొన్నారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గం ఎన్నికల దృష్ట్యా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిందని తెలిపారు. ఫిబ్రవరి 27న ఎన్నికలు జరుగుతాయని, మార్చి 3న ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపారు. చిన్నపిల్లలపై లైంగిక వేధింపులను అరికట్టడానికి తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా కామారెడ్డిలోని ప్రతి పాఠశాలలో ఒక చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ను నియమించడం జరిగిందని కలెక్టర్ అన్నారు. ఈ మేరకు రెసిడెన్షియల్ పాఠశాలల ప్రిన్సిపల్స్, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులకు కలెక్టరేట్లో పోక్సో చట్టంపై ఒకరోజు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సిడిపిఓలు, సూపర్వైజర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి నెలలో కనీసం 20 అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేయాలని కలెక్టర్ అన్నారు. అలాగే కేంద్రాల్లో పారిశుధ్యం, నీటి సరఫరా, పౌష్టికాహారం, బాలామృతం, బియ్యం తదితర సరుకుల స్టాక్ రిజిస్టర్లను పరిశీలించాలని, కేంద్రాలకు వచ్చే పిల్లల హాజరు తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. అంగన్వాడీల పనితీరు మెరుగుపరిచి అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు, బాలింతలు, గర్భిణుల సంఖ్య మరింత పెంచాలని సూచించారు. మహారాష్ట్రలోని లాతూర్లో బర్డ్ ఫ్లూ ప్రబలినందున జిల్లాలోని కోళ్ల పెంపకందారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. ఈ మేరకు కోళ్లలో వచ్చే వివిధ సాంక్రమిక వ్యాధులు, పౌల్ట్రీ రైతులు, పశుసంవర్ధక శాఖ సిబ్బందికి కలెక్టరేట్లో అవగాహన సదస్సు నిర్వహించారు. మహారాష్ట్ర నుంచి కోళ్లు జిల్లాలోకి రవాణా కాకుండా సరిహద్దు చెక్పోస్టులో తనిఖీలు నిర్వహించాలని అన్నారు.